జగనన్న సంక్షేమ పథకాలు మీకు ఎంతవరకు లబ్ధి పొందారు జగనన్న గారు వచ్చిన తర్వాత? ఇంకే పింఛన్ ఇంకా నాకేం వచ్చినాయి ఏమీ లేవు, పింఛన్ ఒకటే. పెన్షన్ ఇచ్చినప్పుడు వాలంటరీ వ్యవస్థ కానీ ఏమైనా మిమ్మల్ని లంచం కానీ ఇలాంటివి ఏమైనా అడగడం జరిగిందా? ఏం లేదా, ఏం లేదు, అడగరు వాళ్ళు. వాలంటరీ వ్యవస్థ మీకు ఎంతవరకు ఉపయోగపడింది? వాళ్ళు ఏదన్నా వచ్చి కరెక్ట్గా చెప్తున్నారు, అడిగి కనుక్కొని వెళ్తున్నారు. నవరత్నాలు అనే పేరుతో జగనన్న గారు ఈ సంక్షేమ పథకాలు మేనిఫెస్టివల్ రిలీజ్ చేశారు కదా, అది విద్య కానీ వైద్యం కానీ ఇతర వ్యవస్థల కన్నా ఇక్కడ బాగుందా, ఇంకేమైనా బాగోలేదా? చంద్రన్న ప్రభుత్వం కన్నా ఈ వ్యవస్థ బాగుందా, లేదా చంద్రన్న ప్రభుత్వమే కావాలా మీకు? ఇప్పుడు బాగానే ఉన్నాయి అన్నీ. పింఛన్లు పెంచారు, ఇస్తున్నారు. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అనేది ఏం లేదు, వాలంటరీ సర్టిఫికెట్లు ప్రొవైడ్ చేయడం కానీ ఇలాంటివి అన్నీ బాగున్నాయా, లేదంటే ఏమైనా మతలబులు ఏమైనా జరుగుతున్నాయా? ఏమీ లేదు, బాగానే ఉన్నాయి. ఇంటింటికి రైస్ అనే పథకాన్ని గడప గడపకి రైస్ అనేది ఇస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారు. అది ఎంతవరకు ప్రజలకు లబ్ధి పొందుతుంది? ఇస్తున్నారు రేషన్ కూడా. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పెన్షన్ పడిగాపులు కాసి తీసుకునేవాళ్ళు. అది ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత ఎంతవరకు మీకు లబ్ధి పొందుతున్నారు? అప్పుడంటే లైన్ కాసుకొని బాధలు పడేవాళ్ళం, ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. అయితే ఈసారి చంద్రబాబు గారి ప్రభుత్వం రావాలంటున్నారా, లేకపోతే జగన్ గారి ప్రభుత్వం రావాలని అనుకుంటున్నారా? ఇంకా ఆ మాట చేతి నేనేం చెబుతాను. అంటే మీకు మీ మనసులో ఒక మాట అనేది ఉంటుంది కదమ్మా. అది కాదు, అక్కడ గెలిచేదాన్ని బట్టి ఎవరు గెలుస్తారో నేను ఎలా చెప్పగలను. అంటే ప్రజలకి నాకు వస్తున్నాయి, ప్రజలకు కూడా అలాగే వస్తున్నాయని మీరు అనుభూతి ఉంటుంది కదా, అది ఎలా? అంటే ప్రజలు అంటే ఈసారి జగన్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలనే కానీ, జగనన్న విద్యా కానుక కానీ, జగనన్న అమ్మఒడి కానీ, జగనన్న విద్యా దీవెన కానీ ఇలాంటివన్నీ ప్రజలందరికీ చేకూరుస్తున్నారు కదా, దానివల్ల జగన్ గారు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఉంటుంది, ఎందుకు ఉండదు. ఈ పశ్చిమ నియోజకవర్గంలో, సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు జగనన్న గారు నిలబెట్టిన ఒక వ్యక్తి, ఆయన వచ్చే అవకాశం ఉందంటారా? ఉంటుందండి, మరి ఆయన తరపున ఉండారు కదా, ఇవన్నీ చేస్తున్నారు కదా, ఉంటుంది. జగన్ గారు వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో చిరు వ్యాపారులు వ్యాపారం చేస్తానంటారు కదా, చిరు వ్యాపారులకు లాభం పొందారంటారా? లాభం అంటే కొంతమందికి ఆటో వాళ్ళకే వేసాడు ఫ్రీ కానీ, అది ఎంతవరకు లబ్ధి పొందుతున్నారా? పొందుతున్నా. దానివల్ల ఏమైనా లాభం పొందిందంటారా? లాభం అంటే ఇక్కడైతే పొందలేదు కానీ అక్కడ కృష్ణలో ఉన్నప్పుడు మట్టికి పొందాను. ఎందుకనంటే వ్యాపారం చేస్తున్నాం, రొటేషన్ అవుతుంది, కట్టుకోగలుగుతున్నాం. ఇక్కడ 2 సంవత్సరాలు వచ్చిన కాడి నుంచి వ్యాపారం లేదు. అమ్మటానికి వెళ్ళిన ఎవరు కొంటర్లు ఇక్కడ లేబర్ మూలాన. బతుకు తెరువు లేదు ఇక్కడ వేసిన కాడి నుంచి. జగన్ గారు వచ్చిన తర్వాత అయితే అభివృద్ధి చెందిందంటారా, అభివృద్ధి చెందలేదంటారా? అభివృద్ధి చెందిందంటే చెందింది అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్న నాయకుల వల్ల అలా అవుతుందంటారా, లేకపోతే వాలంటరీ వ్యవస్థ వల్ల అలా అవుతుందంటారా? వాలంటీర్స్ని తప్పు పట్టలేము, నాయకుల్ని తప్పు పట్టలేము. అందరూ సమానంగా చేస్తున్నారు. ఇంటికి వచ్చాము వాలంటీర్స్ చేస్తున్నారు, నాయకులు కూడా వస్తున్నారు. కానీ అంటే ఎవరు వచ్చినా ఏం చేయాలని కోరుతున్నారు? మంచి పేదవాడికి మంచి జరగాలని, న్యాయం జరగాలి. అంటే జగనన్న ప్రభుత్వంలో జరగలేదంటారా? జరిగింది, జరగలేదని అని అంటలేదు, జరిగింది. టీడీపీ ప్రభుత్వంలో 70,000, 80,000, ₹1,00,000 వరకు తీసుకొని ఇల్లు ఇచ్చే ఒక ప్రచారం జరుగుతుంది. అంటే వైఎస్ఆర్ వచ్చిన తర్వాత అది ఎంతవరకు అరికట్టారంటారు? చాలా వరకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారండి. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి మట్టి ఇల్లు ఇచ్చారు, తాళం ఇచ్చారు. కాకపోతే 45 జగన్ గారు వచ్చిన తర్వాత నవరత్నాలు అనే పథకంతో ఆడవాళ్ళకి లబ్ధి పొందారా, పొందలేదా? పొందారు అందరూ ఏమో కానీ మాకు తెలియదు, మేము పొందాం. ఏమేమి వచ్చినాయి? మాకు ఏమొచ్చినాయి, 45 ఏళ్ళు వచ్చినాయి. అంటే 45 సంవత్సరాలు 18,000 రూపాయలు వేసి ఆడవాళ్ళను సోమరపోతులు చేస్తున్నారని టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. దానికి మీరు ఇచ్చే జవాబు ఏముంది, ఆయన ఏదో ఇస్తే ₹1 పెట్టి మేము ఏదో ఒకటి తీసుకుంటున్నాం. అది 18,000 ఉపయోగపడినాయి అంటారా? ఉపయోగపడి మరి సొంతిల్లు నెరవేరణ అనే ఒక కళ మీకు ఎంతవరకు సొంతిల్లు జగన్ గారు వచ్చిన తర్వాత ఉపయోగపడింది అంటారు? మాకు సొంత ఇల్లు అక్కడ తీసి ఇక్కడ ఇచ్చారు. ఇల్లు బదులు ఇల్లు ఇచ్చారు అంతే.
అక్కడ నుండి సొంత ఇల్లేనమ్మా అది? సొంత ఇల్లే. అంటే కృష్ణపక్క వచ్చి వరదలు గట్ట వచ్చి మీ ఇల్లు గట్ట మునిగిపోయి అవన్నీ చేస్తున్నా అనేసి మీకు ఈ బొంబాయి కాలనీలో కానీ అజిత్ సింగ్ నగర్ లో కానీ ఇల్లు ఇచ్చారు. అది మీకు ఎంత వరకు ఉపయోగపడింది? ఎంతవరకు ఏముంది, ఉంటున్నాం అద్దె లేకుండా. ఇంకా జగన్ గారి పరిపాలన బాగుందా, చంద్రబాబు గారి పరిపాలన బాగుందా? ఏముందండి, మాకు ఎవరైనా ఒకటే గాని ఈయన కొంచెం అన్నిటికీ ఇచ్చాడు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంట? వాలంటీర్ తెచ్చి 6ంటికే ఇచ్చేస్తుంది మనకి. జగనన్న పరిపాలనలో మన పిల్లలైనా తెచ్చేవారు కానీ వాళ్ళు మాత్రం తెచ్చేస్తున్నారమ్మా. ఇంకా మనకి మన చేయూత అందింది, ఇల్లు పట్టా ఇచ్చారు, మరి ఎక్కడైంది మనకు తెలుస్తుంది. ఇప్పుడు జగనన్న సంక్షేమ పథకాలన్నీ అందుకుంటున్నాం. నీకు జగనన్న ప్రభుత్వం బాగుందా, టీడీపీ ప్రభుత్వం బాగుందా? ఏదైనా మనకి బాగానే ఉందమ్మా. ఎవరు మనకి ఏమీ చూసలేదు, వీళ్ళు మాత్రం మనకు బాగానే చూసారు. అంటే ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఇంటింటికి వాలంటీర్లు వచ్చి ఇంటింటికి కొంచెం వస్తున్నారు కదా, ఇస్తున్నారు. అదే చంద్రబాబు ప్రభుత్వంలో పెన్సిల్ కొట్టుకునే వాళ్ళు కూడా మా అమ్మని ఆటోలో తీసుకెళ్లేదాన్ని. 200 ఇచ్చినప్పుడు కూడా ఆ 200 ఆటోకే అయిపోయి పొద్దున్నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాసి తీసుకునే అవకాశం. 3 రోజులు తిప్పిదాన్ని మా అమ్మనే. అది బాగుందా? ఇప్పుడు ఇదే బాగుందా? మన తల్లి కొడుకన్నా ఎవరు మనం తెచ్చి డబ్బులు ఇక అమ్మని తీసుకొని వాళ్ళు మాత్రం బాగానే తెచ్చిస్తున్నారు. మీ దగ్గర ఏమైనా ఆశిస్తున్నారా? ఆ రూపాయి తీసుకోలేదు బాబా, లేని మాట మనం ఎందుకు ఆడాలి? ఇంటింటి దగ్గర బియ్యం గడప గడపకి బియ్యం ఇస్తున్నారు. యాన వస్తుంది మనకి పోసి వెళ్ళిపోతుంది ఇదిగొచ్చి. ఇంకా మీరు ఈ జగనన్న గారు వచ్చిన ప్రభుత్వం తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏం రావాలనుకుంటున్నారు? ఏమో ఆయన వస్తే ఏం చేస్తారో ఆయనకి ఇష్టం, అది మనకేం తెలుస్తుంది. చంద్రబాబు రావాలనుకుంటున్నారా, జగన్ గారు రావాలి? మనకు సాయం చేసింది ఎవరైనా ఒకటే బాబా, మనం లేబరమే, మనం బతికిది. అంటే ఇప్పుడు జగన్ గారు వచ్చి ఇన్ని సంక్షేమ పథకాలన్నీ చేశారు కదా, అదే ఒకవేళ జగన్ గారు రాకుండా టీడీపీ వస్తే మళ్ళీ ఇవన్నీ తీసేస్తారు కదా, దాని మీద మరి అప్పుడు మళ్ళీ పడిగాపులు కావాలి కదా. మనం ఒక్కడమే కాదు కదా బాబా, 10 మంది అతనికి మన జగన్ బాబు వచ్చేది. అంటే మనకు ఉంటది మనసులో ఆయనే రావాలని, బయట అది.